సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్కు చెందిన భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాలు జరగనున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. నిన్న మొదలైన ఉత్సవాల 2 నెలల పాటు జరుగుతాయి. ఉగాది పండక్కి ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ జాతర జరిగే ఫస్ట్ వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఇక నిన్న ఒక్కరోజే 70,000 మంది భక్తులు కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మల్లన్న పెద్దపట్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీధర్ అందిస్తారు. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఈరోజు అగ్నిగుండాలు పెద్దపట్నం ఉంటుంది. ఇది ఈ వారం జాతర, అంటే సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం జాతరను పట్నం వారం జాతర అంటారు. రెండో వారం జాతరను లష్కర్ వారం జాతర అంటారు. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈరోజు పూజలు చేసుకునే నేపథ్యంలో వారి ఈ పట్నం వారంగా కూడా పేరు వచ్చింది. సో ఇట్లా దీని గురించి ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి స్థానిక ఒగ్గు పూజారి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంటే ఈ సోమవారం ఈ పట్నం వారం రోజు ఏం పూజలు చేస్తారండి? పట్నం వారం ఇవే బోనాలు పట్నాలు గంతే. పట్నం వారం ఎందుకు పేరు వచ్చింది అట్లా? ఎందుకు అంటే మాణిక్యం పోసే మొదలు వచ్చిండు. ఆయన వచ్చే ఆయనతోటి ఆయనకు పిల్లలు కాలే, ఫస్ట్ పిల్ల ఉండగా మళ్ళీ ఆమెను తెచ్చుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టిండు. ఇక గిట్నే పట్నం వేసుకోవాలంటే ఆయనకు ప్రేమ కుదిరింది దేవుని మీద. ఇక అట్టే నరసింహారావుకు ఆయనకు కొడుకు అయిండు. వాళ్ళిద్దరూ పోసేయ ఇక ఎప్పటికీ ఆట వచ్చి ఇట్లా ఇంత పట్నం వేసుకోవాలి, పెద్ద పట్నం అని వేసుకుంటే దేవుడు మంచిగా ఎత్తుకుంటాడు అని అంటే ఆయనతో ఆ పట్నం మేము వేసినాము. అట్టే వేసినాక వెనకసిరి పోసేయ గిట్టుండి పోసేయ వీళ్ళ బాబు గిట్టుండి ఏమన్నాడు పోసేయ గిట్ట ఇక మనోళ్ళే వస్తారు తీరాదు. మేము పట్నం మొదలు పెట్టి ఆయనతో మేము వస్తున్నాం. ఇక గట్టినే పడిపోయింది అది. ఇక పట్నం వారం ఇక ఆయన చూసుకుంటే ఇక పక్క పట్టేవాళ్ళు వాడు యాటింత మెరుగుతూనే ఉండే గంతే. ఈ లష్కర్ వారం అని కూడా ఉంటాయి కదా, లష్కర్ వారం గదే. ఇది వెనకసిరి ఇప్పుడు రేపు వస్తారు కదా, రెండో వారం లష్కర్ వారం అంటాం. పట్నం వారం ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కావచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే పూజారులు చేసుకునే పట్నం వారం గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఏది ఈ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. సో చెప్పండి, మీరు చెప్పండి, అంటే ఈ పట్నం వారం ప్రత్యేకత మీరు ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ పట్నం వారం అనేది మా తాతగారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. ఫస్ట్ ఏమైందంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు చనిపోయారు. 6 years 10 years వరకు పుట్టి పెరిగి చనిపోయారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయారు మొత్తం. వీడికించి ఒగ్గు వారు వచ్చారు, అది చెప్పారు సరే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ జనరేషను ప్రాస్పర్ అవుతుందని చెప్తే వాళ్ళు వచ్చాక మా ఫాదర్ వాళ్ళు సస్టైన్ అయ్యారు. సస్టైన్ అయిన తర్వాత ఏమైంది, మెల్లగా వాళ్ళు స్ప్రెడ్ చేశారు వర్డ్ ఆఫ్ మౌత్. నాకు మంచిగా అయింది భయ్, మీరు కూడా రండి, మేము బస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాము, మీరేం డబ్బులు పెట్టకండి, మీరు వచ్చి మా వెంబడి అలా ఉండి పూజ అయిన దాకా ఉండి మీరు వచ్చేయండి. అలా క్యారీ ఆన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మా ఫాదర్ మంచి సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సత్రం కట్టాం. అది మానుక పరివారం కట్టారు. యాక్చువల్లీ దీనికి 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శనివారము రాత్రి పూట పూజ చేస్తాం, పెద్ద పటం వేస్తే తొక్కాక నెక్స్ట్ డే సండే బోనాలు అవుతాయి. థర్డ్ డే వచ్చేసి అగ్గిగుండాలు చేస్తాం. అగ్గిగుండాలు మొత్తం హైదరాబాద్ భక్తులు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద అవుతుంది అని. ఆ చిన్న ఫ్యామిలీ ఈవెంట్, అది పట్నం వారం ఫ్యామిలీ ఈవెంట్ జస్ట్ బేసిక్. అది నమ్మకం కాస్త గ్రో అయింది. పబ్లిక్ యాజ్ ఆన్ గ్రో అయినా కొద్దిగా పెరుగుతూ పోయింది క్రౌడ్ మొత్తం. ఇప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు ఫస్ట్ మేము గంగరేని చెట్టు కింద చేస్తున్నాం మొత్తం. రాత్రి శనివారంది మండేది అగ్గిగుండాలు అక్కడే చేస్తున్నాం మొత్తం. ఆ ఈవెంట్ పెద్దగా కొద్దీ ఎండోమెంట్ వాళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సరే ఇక్కడ సరిపోతుంది ప్లేసు, మనం బయట చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఇది కూడా ఎలా అయిపోయిందంటే మల్లన్న స్వామి వస్తారు, వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి తొక్కి వెళ్ళిపోతారు. నేడు జరుగుతున్న పట్నం వారం ఏదైతే ఉందో అగ్నిగుండాలు కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు మొదట ప్రారంభించారు. అది ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఇది మొత్తం పట్నం వారంగా స్థిరపడి వేలాది మంది భక్తులు ఇక్కడికి పట్నం వారం ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకోవడం కావచ్చు, అగ్నిగుండాలు తొక్కడం కావచ్చు, ఎల్లమ్మకు బోనాలు సమర్పించడం, మల్లన్నకు సమర్పించడం కావచ్చు, వీటన్నిటిని కార్యక్రమాలు నేను కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా పట్నం ఏదైతే అగ్నిగుండాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు స్థానిక ఒగ్గు
కళాకారులు కావచ్చు, ఒగ్గు పూజారులు కావచ్చు, వారంతా సపోర్ట్తోని, ఇటు అధికారుల సపోర్ట్తోని చేస్తున్నామంటూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు కొమరవెల్లి నుండి.